చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, మనం ప్రతి దినం కూడా మన నోటితో మనం చెప్పాల్సిన ఒక మాట, నేను దేనికి భయపడను, నేను పిరికివాడిని కాదు, నేను పిరికిదాన్ని కాదు, నాకు దేవుడు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. చూడు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ మనల్ని ఒంటరితనం నుంచి బయటకు తీసుకుని వస్తుంది. ఎలా ఒంటరితనం నుంచి బయట తీసుకొస్తుంది తెలుసా? మొదటి విషయం, మనం ఒంటరిగున్న మనతో దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మనకిచ్చినప్పుడు మనం ఒకరం కాదు, ఇప్పుడు ఇద్దరు, మనం ఆత్మ, అక్కడే మన ఒంటరితనం పోతుంది. మనకు మొదటి విషయం తెలియాలి ఎప్పుడు కూడా, నేను ఒంటరిని కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎందుకని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఆలోచన చేస్తున్నాను, ఏదో పిరికితనం ఆవరించేసింది, దయ్యాల భయం, ఏదైపోతుందో, ఎక్కడ పడిపోతానో, ఎక్కడ కృంగిపోతానో, నా జీవితం ఎక్కడ నేల కూలిపోతుందో, ఏవేవో భయాలతో మీ హృదయం నిండిపోతుంటే ఒకసారి నెమ్మది కలిగి ఉండడానికి కంగారు పడద్దు. మీకోసం తన ప్రాణం పెట్టిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు మాత్రం కానే కాదు. మీపైన అపారమైన ఆశను పెట్టుకున్నవాడు, మీ పైన తన కనుదృష్టి ఉంచినవాడని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకనే తాను పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మీకోసం నేలకు దిగడానికి ఇష్టపడ్డాడు. ఏం పని దేవుని చెప్పండి మన కోసం భూమి మీద రావడానికి? ఆయన భూమి మీదకి వస్తే ఏం లాభం ఉంది చెప్పండి ఒక మాట. ఆయన సమస్తం చేసింది. ఒకవేళ ఏదైనా ఒక మన సృష్టిలో ఏదైనా ఒక తయారు చేస్తే అది కూడా సృష్టిలో ఒక భాగమే, అది గొప్పదేం కాదే. చూడండి, ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీ హృదయంలో ఒకానొక ధైర్యము ఈ ఉదయం రానివ్వండి. ఆత్మ దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ ఆత్మదేవుడు ఏం చేయగలడు? బైబిల్ చెప్తుంది. మొదటి విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఓ మాట ఉంటుంది, మొదటి అధ్యాయంలో, ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడట. గ్యారంటీ మనం కాదు, గ్యారంటీ దేవుని ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 13 వచనం 14 వచనం చూడండి ఎలా ఉందో. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుడు మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడి చెప్తున్నమాట, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించారు. ఈ ఆత్మ సంచకరు గ్యారంటీగా ఉన్నాడట. గ్యారంటీ. ఈ ఆత్మ మీ హృదయంలోకి వచ్చి ఈ గ్యారంటీ డిపాజిట్గా మారిపోయాడు. ఎలా? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు కాదు గ్యారంటీ, దేవుని ఆత్మ గ్యారంటీ. ఈ ఆత్మ మీ హృదయంలోకి వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టినట్లుగా మీ పెదాలు కదుపుతాడట. ఆయన మీ లోపల ప్రేరేపణిస్తాడట. ఆత్మ మీ పైన ఒక ముద్ర వేసేసాడట. మీరు దేవుని సొత్తు అనే విషయం చెప్తున్నాడట. ఈ ఉదయం మీరు ఒంటరి కాదు, దేవుని ఆత్మ మీకు తోడై ఉన్నాడు. ఆయన కొత్త ఫ్రెండ్ మీ జీవితంలో, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి, దేవుని ఆత్మ నడిపించే తీరు ఎలా ఉంటుందంటే, మీ హృదయం అంతటికీ నెమ్మది అనుగ్రహిస్తాడు. మీ హృదయం అంతా తేలిక చేసేస్తాడు. మీ చుట్టూ పరిస్థితులన్నీ కూడా బాగుండకపోవచ్చేమో కానీ మీ హృదయం మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. అది దేవుని ఆత్మ కలిగించే నెమ్మది. చూడండి, దేవుడు ఎలా నడిపిస్తాడు ఒక వ్యక్తిని అంటే, చుట్టూ పరిస్థితులన్నీ ఎంతో బాగున్నప్పటికీ లోపల నెమ్మది లేకపోతే దేవుడు అంటాడు, నువ్వు ఆ విషయంలో వెళ్ళక. చాలాసార్లు మనం కొన్ని సంతకాలు పెట్టినప్పుడు, కొంతమంది సాయం చేసినప్పుడు, కొన్ని కొంటున్నప్పుడు, కొన్ని మన జీవితంలో ఏమైనా తీసుకున్నప్పుడు, కొన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా మన మనసుకు నెమ్మది లేకపోతే, అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ మన మనసులో నెమ్మది లేకపోతే ఏమంటాడు, కాసేపు ఆగు, కంగారు పడిపోక. ఆత్మదేవుడు నీకేదో చెప్తున్నాడు, కాసేపు ఆగు, కంగారు పడిపోక. మనం దేవుని కలిగిన మనం కోల్పోతామని భయం ఇప్పుడు పెట్టుకోకూడదు. దేవుడు మనకు చెప్తాడు, నువ్వు నెమ్మదిగా అమ్మో ఈ పెళ్ళి అవ్వకపోతే కోల్పోతానేమో, ఈ వ్యక్తితో సంబంధం లేకపోతే మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు పెళ్ళి అవ్వదేమో, ఇంకోటి ఎన్నో భయాలు మనకు కలిగితే దేవుడు అంటాడు,
దేవుని ఆత్మనికి ఇచ్చాను, ఆయనకి నెమ్మది కలుగు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. చుట్టూ పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ నీ హృదయంలో నెమ్మది ఉంటే దేవుడు అంటాడు, నువ్వు ధైర్యంగా అడుగులు వేయి. చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండి నీ హృదయం నెమ్మది లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉండు, అడుగులు వేయక. దేవుని ఆత్మ నీ లోపల నుంచి మాట్లాడుతాడు. అబ్బా తండ్రి, దేవుని ఆత్మ ఈరోజు నీ సంచకరుగా ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు. ఆ దేవుని ఆత్మయే నూతన స్వభావం మనకి ఇచ్చి మనల్ని నడిపించున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేనికి నువ్వు దిగులు పడద్దు, నీ పైన ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం ఉన్నదే. ధైర్యంగా ఉందాం. ఒంటరి వారం కాదు, ఒంటరి వ్యక్తులు కాదు, ముఖ్యంగా మీరు ఒంటరి కాదు. ఈరోజు ఎవరో విడిచిపెట్టేశారో మీ జీవితంలో, ఎవరు అన్యాయం చేసేసారేమో, ఎవరో ఒంటరి చేసేసారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒంటరి కాదు, నువ్వు కంగారు పడక. ఎందుకు కంగారు పడిపోతున్నావు? నేను నీకు తోడున్నాను కదా, నా ఆత్మ నీకు తోడు ఇచ్చాను కదా. ఈ ఆత్మ నీ జీవితాన్ని కలుపుతాడు, బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఒంటరిగా ఉన్న నీతో దేవుని ఆత్మ తోడు నన్ను నమ్ముతూ ప్రార్థించేద్దాం. మా తండ్రి, నీకు వందనాలు. ఎన్నో మార్లు నీ బిడ్డలు దేవునికి దూరం, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అన్న భావం కలిగినప్పుడు, లేదు నీవు ఆత్మను పంపించి ఒంటరం కాదని మరల మమ్మల్ని దృఢపరచుచున్నందుకు నీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా, ఈ ప్రత్యేకమైన సమయం నీ కృపలతో నింపి నీ బిడ్డలను ఆదరించి బలపరిచి ఈ ఉదయమున వారి హృదయ అంతరంగాల్లో నెమ్మది కలుగు చేసి నీ కొరకు వారిని నిలబెట్టండి. నా తండ్రి, నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు నమ్మదగిన వాడవు. నీ నమ్మకత్వం బట్టి మమ్మల్ని నడిపించమని, నీ బిడ్డకు కావాల్సినవన్నీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మదేవుడు మీకు తోడై ఉన్నాడు. బహుధైర్యంగా, బహు నెమ్మదిగా మిమ్మల్ని ముందుకెళ్ళమని ప్రభుపేట నేను కోరుతున్నాను. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను జీవమైనను